హలో డార్లింగు, నేను మాట్లాడేది నీ రాజలింగు. హలో వినపడతలేదా? హలో యాళ్ళకింత తిను, మంచిగుండు. అరే బొంత పురుగోలు ఎంతసేపు కూర్చుంటావురా? ఆగరాదురా నువ్వు. నా పుల్లతో మాట్లాడుతుంటే పుల్ల పెడతావు. నేనేం పుల్ల పెట్టినరా? రోహంతా నీ ఎంబడి తీసుకుంటా, నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. అది ఏం లేదు కానీ మా జంటను చూస్తే నీకు మంట పుడుతుంది కదరా. ఇది జంట కాదురా, అది పెద్ద పెంట. దాన్ని చూస్తే నాకు ఒళ్ళు మంట. అరే నువ్వు నాకు సాయం చేయకున్నా మంచిగా, కానీ నా మనసుకు గాయం చేయకురా జరా. ఊళ్ళో ఉట్ల పండుగ అయితే మా ఇంట్లో జుట్ల పండుగ అన్నట్లుంది నీ కథ. పని లేదు పాట లేదు, సెల్లు సెల్లు సెల్లు, ఇదే పని ఇక. అట్లా కాదురా, నా పొల్లను గంటకోసారని మంద లేకుంటే కొట్టుకుంటుంది నాకు గుండె. ముసలిగుండే కదండి, అది అలాగే ఉంటుంది. కరువు అనే పదానికి రూపం ఏదైనా ఉందంటే నీ పిచ్చి ముఖాన్ని చూపించచ్చు. ఎవర్రా వాడు? కొత్తగా కనిపిస్తాడు. కొత్తూరు కావచ్చు. హలో, ఎవరు నువ్వు? ఈ ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు. వాళ్ళు ఏదైతే మనకేంద్ర సీను సూప్తోనే సేక్ చేస్తాడు. ఊకోరా బాయ్, పరకాన్ని చూస్తే పీరికి చూస్తుంది నీకు. ఊరంతా నన్ను ఏమంటారో తెలుసు కదా. తెలుసు, అవలాగాలంటది. అరే ఆ ఫోన్ ఏదో మాట్లాడుకోరా. పన్న గుర్రాన్ని లేపి తన్నిసుకుంటున్నది. అవ్వా, ఈ ఊర్లే ఎలక్షన్లు అప్పుడన్నా ఫుల్ బాటిల్ అల్కా దొరుకుతుంది కానీ అవునా నిజమా ఒక్క పుల్ల సిగ్నల్ దొరకడు కట్టం ఉన్నదే. ఇన్స్టాలా ఒక్క పోస్ట్ షేర్ చేయడానికి మన ఊరు లాస్ట్ ఖర్చుడు అవుతుంది ఊకే. అయినా అది పెట్టకుంటే లొట్ట పీసు. ఫాలోవర్ల కోసం పాలేరు లెక్క దింపుకుంటాను నన్ను నీ చుట్టూ. సోపత అంటే సోకుల వాడే కాదే, ఆపతన్నప్పుడు వచ్చి అలోపతి కూడా వేయాలి. క్వశ్చన్ కోటర్ గురించి అయితే ఆన్సర్ వాటర్ గురించి ఇచ్చినట్టుంది నీ సమాధానం. సరే గాని పా. ఏందే ఇయ్యాల నా మీద గింత కోపం అనుకున్నావు? అవును గాని ఫోన్ వచ్చిందానే. నా ముఖం ఏడాచి పాడైతాంది. చిత్రం ఏందో కానీ మన ఊళ్ళో ఏడరాని సిగ్నల్ గీడికి రాగానే వస్తుందేంది? ఆగో రాని, వచ్చినావుగా. అగో వీడేందే అచ్చినోళ్ళని పట్టుకొని వచ్చినావు కదా అంటాడు ఇచ్చోడు. ఓయ్ పద్మ, కొంచెం మర్యాద ఇవ్వచ్చుగా. నీ గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుడే కానీ మర్యాద ఇచ్చుడు ఉండదు మన దగ్గర. నా గురించి తక్కువ అంచనా నువ్వు. అరే సీన్ గా నీకెందుకురా?
గాలి కారెమ్మంటను గ్యాస్ వసి లేపుతావు, గాలి కారెమ్మంటను గ్యాస్ వసి లేపుతావు. మందితో తిట్టు తింటే నీకు కట్టు తింటానికి అనిపిస్తా. నీ మాట మీద ఆగుతున్నారా రాజు? లేదంటే వాళ్ళకి అస్సలు మంచిగా పో ఈరోజు. హలో బ్రదర్, ఎందుకు ఇబ్బంది పెడతావు వాళ్ళను? నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. వచ్చిండయ్యా మిల్కీ బాయ్ హల్కు, మిల్కీ బాయ్ హల్కు. నువ్వు ఆ ముచ్చట చెప్తా అంటే తాతకు దగ్గు నెట్టినట్టుంటది. అబ్బా తమ్ముడు, ఏవండి, చెప్పండి, మీ ఊర్లో ఎవరైనా ధైర్యవంతులు ఉన్నారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఖచ్చితంగా మనిషితోనైతే కాదు, మనిషితోనైతే కాదు. అరే నీ పని నువ్వు చూసుకోరా. ఈ ఊళ్ళో ధైర్యవంతుడు అంటే నేనే. చెప్పండి. నా దగ్గర కొంచెం బంగారం ఉంది, ఇది బ్యాంక్లో పెడదాం అనుకుంటున్నా. నాతో కొంచెం తోడుగా రాగలరా? నేనే ఎందుకు? ఈ మధ్యలో దొంగల భయం ఎక్కువైంది కదా, అందుకని. అయితే ఆ బంగారం నాదే. అంటే నా సొంత బంగారం లెక్క చూసుకుంటా. పోదాంపా. అరే పోతావారా? అరే చెప్పనేస్తారా? మేడం, మీరు ఆయన సాయం అడిగితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టున్నది. ఆ బంగారం ఏదో మీతో ఉంటేనే సేఫ్ ఉంటది. ఇంకా అవునండి. మీరు అన్నమాట నేను పట్టించుకోను. ఆ, నువ్వు 10 ఫెయిల్ అయినప్పుడే తెలుసు మాకు ఆ విషయం. మంచి రోజులు లేవు. అందుకే ఆమె నిన్ను నమ్మింది. రండి పదండి, మీరు రండి. బాబు, దొంగ దొంగ! అమ్మో ఇలా మంగళవారం, వాణ్ణి నేనేం చేయలేను. కాదు, ఇలా వేస్తారం. అబ్బా సాయిబాబా, ఇలా నేను ఎవరిని కొట్ట. అరే లేకపోతే ఇలా నీ పని అయిపోవురా. అడగంగానే చెప్పేంత పిరికొన్ని అయితే ఈ దొంగతనం ఎందుకు చేస్తారా? కరెక్టే సార్. మర్యాదగా చెప్తున్నా, నా ఎంబడలో నచ్చిరనుకో సంపి పడదొప్పుతా. అయ్యో, వాడు వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి కదా. పాప వాడు మర్యాద చెప్పిండు కదా, పట్టుకుంటే మంచిగుండదు. పోలీస్ దొంగ అనిపించుకున్నావురా. పోలీసు దెబ్బ రుచి చూడంగానే గుర్తు పట్టేసినవురా. ఇంకా చదువుతాను ఏమిరా? పోయి డ్యూటీలో లేని పోలీసు దొరికినానా? ఈ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ ఫేస్ నీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్నారని తెలిస్తే నువ్వు దొంగతనం చేయవు. దొంగతనం చేసినప్పుడు నువ్వు దొరకవు. అందుకే స్పెషల్ పోలీసు లాగా నిన్ను పట్టుకోవడానికి నా భార్య నేను రావాల్సి వచ్చింది. అమ్మ తోడే ఇంతసేపు నేను పోలీసుతో ఆట ఆడుకున్నానా? జర్రైతే నీ బతుకు ఆగా ఉండురా. సారీ సార్, తప్పైపోయింది. ఇంకోసారి చేయ సార్, ప్లీజ్ వదిలిపెట్టండి. నువ్వు ఒక్క దెబ్బతో మారేవాడు అయితే మళ్ళీ ఒక్కసారి పోలీసులను దెబ్బ తినేటోడు కాదురా నువ్వు. నీకోసం ఈ స్పెషల్ పోలీసు వాడు వచ్చేటోడే కాదు. సార్, ఈరోజు సినిమాకి వెళ్దామా? దొంగ దొరికిన సందర్భంగా. రేపు వెళ్దాంలే, ఈరోజు వద్దు. రేపెందుకు? వీడు మళ్ళీ దొంగతనం చేయకుండా వీనికి ఇవాళ సినిమా చూపెడతాం. మనం రేపు సినిమాకి వెళ్దాం. సరే పరా.
వెల్కమ్ టు ఈ కొత్త లోకం. చూసారుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ, బై బై. కింద గంట ఉంటది, గట్టి కొట్టుర్రి.